అందరిది కాదు, అందరి మరణము విలువైనదిగా దేవుడు చూడట్లేదు. ఇప్పుడు నీ మరణం, నా మరణం విలువైనదిగా మార్చుకునే ఒక గొప్ప అవకాశము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అది విలువలేనిదిగా మార్చుకోవాలన్నా, అది విలువైనదిగా చేసుకోవాలన్నా, విలువైనదిగా అంటే దేవుడు ఒక మహోన్నత లోకం నీకు ఇచ్చేటంతది విలువైనదిగా నువ్వు చేసుకోవాలి. ఏమండి, భక్తుల మరణము ఆయన దృష్టికి ఇలువగలది అంటే ఎంత ఇలువగలిగినది అంటే దేవుడు ఆ మనిషికి పరలోకాన్ని ఇచ్చేటంత విలువైనదిగా చేసుకొనగలగాలి. మహోన్నతమైన లోకం పొందుకునేటంత విలువైనదిగా చేసుకొనగలగాలి. దేవుడు మాట్లాడుతున్న మాట అది. భూమి మీద నీకు ఇచ్చిన బ్రతుకులో, భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, ఇవ్వబడిన ఆయుష్కాలం ఉంది చూశారు, ఆ ఆయుష్కాలాన్ని దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క కార్యక్రమాలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో నీ బ్రతుకును ఆయన కోరుకున్నట్లుగా నువ్వు నడిపించుకోగలిగితే, ఆయన ఆశించినట్లుగా, ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఈ భూమి మీదకి నిన్ను పంపించాడో ఆ ఆలోచనలతో, ఆ ఉద్దేశాలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగి, ఒకరోజు దేవుడు పిలుపు వస్తే, ఒకరోజు దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను చేర్చుకునేటంతగా, దేవుడు కొనిపోయేటంతదిగా నీ మరణాన్ని నువ్వు చేసుకునగలిగితే నీ మరణం దేవుని దృష్టిలో విలువైనదిగా మారిపోతుంది.